వచనం నుండి up to verse 14 we will read. 14వ వచనం వరకు చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకాయన, నీవు దిగంబరివని. అందుకు అతడు, తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాక్కొంటినా నేను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. Okay, we read up till verse 14. 14వ వచనం వరకు చదువుకున్నాం. Do you remember yesterday's mind education lecture? నిన్న మనం మాట్లాడుకున్న మైండ్ ఎడ్యుకేషన్ లెక్చర్ మీకు గుర్తుందా? You remember? గుర్తుందా అండి? Yesterday I little bit spoke about how people live being possessed. మరి ఏ విధంగా ప్రజలు మరి ఆవహించబడి పట్టబడి జీవిస్తారు అనే దాని గురించి మాట్లాడాను. It looks like people are living their life by themselves. ప్రజలు వారంతట వారి జీవితాన్ని జీవిస్తున్నట్టు కనిపిస్తుంది. But it's not like that. Every man they are living being possessed. కానీ అది అలా కాదండి. ప్రతి మనిషి పట్టబడి దేంతోనో ఒక విషయంతో జీవిస్తున్నాడు. When people live being possessed by the thinking given by Satan, సాతానిస్తున్నటువంటి ఆలోచనలతో పట్టబడి ప్రజలు జీవిస్తున్నప్పుడు they are called as demon possessed people. వారినే మనం దయ్యముల ద్వారా పట్టబడిన వారు, అవ్యత్రాత్మతో పీడించబడుతున్న వారని పిలుస్తాం. And when people they receive word of God in their heart, they are called the people who are possessed by the Spirit of God. మరి దేవుని వాక్యంతో పట్టబడి జీవిస్తున్న ప్రజలు ఆ వాక్యం ద్వారా పట్టబడిన ప్రజలుగా చెప్పబడతారు. So God created man's heart in such a way that whatever man receives in his heart, according to that his life is being led by. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన హృదయంలో దేనితో అయితే పట్టబడతాడో, దేన్నైతే పొందుకుంటాడో ఆ ప్రకారం తన జీవితం ఉండులాగున ఆయన సృష్టించాడు. So today with what kind of heart we are living our life, seeing that, discovering that is most important. ఈరోజు మనం ఎటువంటి హృదయంతో మన ఈ జీవితాన్ని జీవిస్తున్నాము అనేది తెలుసుకోవడం, కనుగొనటం అన్నిటికంటే ముఖ్యమైంది. If we are unable to see and learn about this world of heart, ఈ హృదయ లోకం గురించి మనం చూడలేకుండా, తెలుసుకోలేకుండా ఉంటే గనుక, then we will be people who will live being deceived by Satan, thinking only the outward appearing problems are the real problem. అప్పుడు కేవలం బయటికి కనిపిస్తున్న సమస్యలే అసలైన సమస్యలు అని భావిస్తూ సాతాను ద్వారా మోసగించబడుతున్న ప్రజలుగా జీవిస్తాం. While we are living our life in this world also, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా there is a superficial problem and there is also fundamental problem.
బయటికి సమస్యలుగా కనిపించే పైపైన సమస్యలు ఉన్నాయి. అలాగే నిజంగా ప్రాథమికమైన అసలైన సమస్యలు 2 ఉన్నాయి. Most of the people in this world, they consider only the superficial reason to be the real problem. ఈ లోకంలోని చాలా మంది ప్రజలు ఆ పైపైన కనిపించే కారణాలే అసలైన సమస్యలుగా భావిస్తూ జీవిస్తుంటారు. So they focus on resolving that superficial problem. ఆ పైకి కనిపించే సమస్యలను పరిష్కరించడం పైనే వారి దృష్టి అంతా ఉంటుంది. But while they live trying to resolve that superficial problem, ఆ పైకి కనిపిస్తున్న ఆ సమస్యలను పరిష్కరించాలని ఆ విధంగా ప్రయత్నిస్తూ జీవిస్తున్నప్పుడు at some point it seems that that problem is getting resolved, ఒకానొక సమయంలో మరి ఆ సమస్య పరిష్కరింపబడుతున్నట్టుగా కనిపిస్తుంది. but it appears again and again. కానీ మళ్ళీ అది వాళ్ళ ముందుకు వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. Why it is so? ఎందుకు అలా ఉంటుంది? Because we are just trying to resolve the superficial problem. ఆ పైకి కనిపిస్తున్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం కనుక. The actual problem, the fundamental problem, we have not yet discovered precisely. అసలైన నిజమైన ప్రాథమికమైన సమస్యను మనం ఇంకా గుర్తించలేదు గనుక, పరిష్కరించలేదు గనుక. So one of the important reason why God gave us the Bible దేవుడు మనకు ఎందుకు బైబిల్ ఇచ్చాడు అనే దానికి ఒక కారణం ఏంటంటే is to make us to realize and see what is our fundamental problem. మన నిజమైన అసలైన సమస్య ఏంటి అనేది మనం గుర్తించేలా, గ్రహించేలా చేయటానికి. Can you understand? అర్థమవుతుందా అండి? When you are listening to the word of God since yesterday, నిన్నటి నుండి మీరు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు there would be many things you would have heard first time. మొట్టమొదటిసారిగా మీరు వినినటువంటి విషయాలు ఎన్నో ఉండొచ్చు. There would be many things which you would have thought differently before, but now your way of seeing those things changed. ఇంతకు ముందు మీరు వాటి గురించి వేరే విధంగా అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు వాటిని చూస్తున్న విధానం వేరేగా ఉండొచ్చు. For example, you heard about law of God, right? ఉదాహరణకి మీరు దేవుని ధర్మశాస్త్రం గురించి విన్నారు కదా. Many people in this world, they think the law of God gave us so that we can obey the law of God and become good person. చాలా మంది లోకంలో ఏమనుకుంటారంటే దేవుడి ఆజ్ఞలు లేదా ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది వాటికి విధేయులుగా జీవించి మంచి వ్యక్తిగా అవటానికి అనుకుంటారు. So instead of knowing the heart of God who gave the law, ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుని హృదయాన్ని తెలుసుకోవడానికి బదులుగా with their own heart they think law of God is good and God has given us so that as much as possible we can obey the law of God and receive blessings from God. వారి సొంత హృదయంతో దేవుని ధర్మశాస్త్రము మంచిది కనుక మన సాయశక్తులా ప్రయత్నించి వీలైనంతగా పాటించడానికి ప్రయత్నించి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలని భావిస్తుంటారు. When I meet people in this world, I ask them, do you obey the law and commandments of God? నేను ప్రజలను కలుస్తున్నప్పుడు వారిని అడుగుతూ ఉంటాను, దేవుని యొక్క ఈ ఆజ్ఞలు మరి విధులను నువ్వు పాటిస్తున్నావా అని. So most of the time people they reply, yes, we are trying to obey the law of God. అవును, దేవుని ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉండడానికి పాటించడానికి ప్రయత్నిస్తున్నామని దాదాపు సమాధానం చెప్తారు. Oh, I ask them, no, I am asking you, are you obeying the law of God? నేను అడుగుతున్నది అది కాదు, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడుగుతున్నాను అని మళ్ళీ అంటాను. People say, yes, we are trying to obey the law of God. అవునండి, పాటించడానికి ప్రయత్నిస్తున్నాము అని వాళ్ళు అంటారు. As much as possible we try not to disobey or not to break the law of God. దేవుని ఆజ్ఞలు మేరకుండా ఉండడానికి వీలైనంతగా చేతనైనంతగా ప్రయత్నిస్తున్నాము అంటారు. Then are you able to obey the law and commandments of God? మరి దేవుని ఆజ్ఞలు విధులను మేరకుండా ఉండగలుగుతున్నావా? Oh yes, we are trying to obey the law and commandments. అవునండి, ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నిస్తున్నాము అంటారు. Why people they answer like that, you know? ఎందుకు ప్రజలు అలా సమాధానం చెప్తారో తెలుసా? Because they think God has given us the law and God expects that as much as possible we will try to
obey and keep the law and commandments of God. దేవుడు మనకి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కనుక ఆయన వీలైనంతగా మనం చేయగలిగినంతగా దానికి విధేయులుగా ఉండడానికి పాటించడానికి మరి దేవుడు ఆ విధంగా మనల్ని కోరుతున్నాడు అనుకుంటారు. Today people think law of God is like an exam paper carrying 100 marks. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ దేవుని ధర్మశాస్త్రము 100 మార్కులకు మరి పెడుతున్న ఒక పరీక్ష లాంటిది అనుకుంటారు. As much more we obey the law and commandments, that much more marks we will get. మరి ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఎంతగా పాటిస్తే ఎంతగా ప్రయత్నిస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి ఆ పరీక్షలో అనుకుంటున్నారు. So if I am able to obey the law of God 50%, ఒకవేళ నేను 50% పాటించగలిగితే I will get 50%. నాకు 50 మార్కులు వస్తాయి. 50%, 70%, then 70%. 70% వరకు పాటించగలిగితే 70% మార్క్స్. If I am able to obey 90% of the law, 90% వరకు నేను పాటించగలిగితే then I am a person who has got 90%. 90% మార్కులు వచ్చిన వ్యక్తిని అవుతాను నేను అనుకుంటున్నారు. But if you read the Bible, కానీ మీరు బైబిల్ చదివితే God said in James chapter 2 verse 10, whosoever keep the whole law yet disobey in one point is guilty of all. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం గనక చూస్తే ధర్మశాస్త్రం అంతయు మరి మీరు పాటించిన ఒక్క ఆజ్ఞ విషయంలో మీరితే మీరు ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అని రాయబడి ఉంది. Is it right? అవునా కాదా? What does that mean? దాని అర్థం ఏంటి? God said in the exam of law of God, ఈ దేవుని ధర్మశాస్త్రం అనే ఈ పరీక్షలో దేవుడు ఏమంటున్నాడంటే if you get 100 out of 100, you are pass. 100కు 100 మార్కులు నీకు వస్తే నువ్వు ఉత్తీర్ణుడు అయినట్టు. If you get 99, ఒకవేళ 99 మార్కులే వస్తే pass or fail? పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? Fail. ఫెయిల్ అయిపోయినట్టు. And one who get 90, మరి 90 మార్కులు వచ్చిన వ్యక్తి పరిస్థితి ఏంటి? fail. ఫెయిల్ 80, అయినట్టు. మరి 80 వచ్చిన వ్యక్తి fail. 70, 70 వస్తే fail. 50, 50 వస్తే and those who get 10 మరి 10 మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి or 10 also fail, 10 కూడా ఫెయిలేనా? and 99 also fail. 99 వచ్చిన ఫెయిలేనా? But the one who gets 99, కానీ 99 మార్కులు వచ్చిన వ్యక్తి looking at the one who got 10, 10 మార్కులే వచ్చిన వ్యక్తిని చూసి only 10. అదేనా, I am 99. నాకు 99. And he is foolish man, right? తను చాలా బుద్ధిహీనుడు కదా అలా అనుకుంటే. Right or wrong? అవునా కాదా? Why? ఎందుకు? Because as this 10 marks person failed, ఈ 10 మార్కులు వచ్చిన వ్యక్తి ఎలా అయితే ఫెయిల్ అయ్యాడో the one who got 99 also failed. 99 మార్కులు వచ్చిన వ్యక్తి కూడా తినలాగే ఫెయిల్ అయ్యాడు. But instead of looking according to the standard of God, ఆ దేవుని యొక్క స్టాండర్డ్ ప్రకారం చూడడానికి బదులుగా when people see through their own standards, ప్రజలు వారి స్థాయి ప్రకారం వారి స్టాండర్డ్ ప్రకారం చూస్తున్నప్పుడు they are unable to discover the truth. సత్యాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. That's why many people still in this world, they are trying to obey the law and commandments of God. అందుకే ఈ లోకంలో జీవిస్తున్న చాలా మంది ప్రజలు దేవుని ఆజ్ఞలు ఆ విధులను పాటించడానికి ప్రయత్నంలోనే ఉన్నారు. Then as you listened yesterday also, why God gave the law? What was the purpose of God behind giving the law? నిన్న కూడా మీరు విన్నారు కదా, దేవుడి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు, దాని ఉద్దేశం ఏంటి, ఇవ్వడానికి గల ఉద్దేశం. Eventually God wanted to lead us to Jesus Christ. దాని ద్వారా చివరికి మనల్ని దేవుడు యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలనుకుంటున్నాడు. But before we could go to Jesus, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళగలగడం కంటే ముందు it was necessary for us to realize we cannot. నేను చేయలేను, నా వల్ల కాదు అని మనం గ్రహించడం అవసరం. Because if we do not realize this clearly, ఇది స్పష్టంగా గ్రహింపు రాకపోతే it will become impossible for us to accept Jesus Christ as our Savior and to believe in Him. ఆ యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించడము, ఆయనను విశ్వసించడము అసాధ్యం. అప్పుడు Have you heard about calculation of God? దేవుని లెక్కల గురించి, దేవుని లెక్క గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? You have not heard? మీరే వినలేదు. ఆయన ఎలా లెక్కిస్తాడు?
Do you think God's calculation is 50-50? దేవుని లెక్క 50% 50% అన్నట్టుగా ఉంటుంది అనుకుంటున్నారా? 50-50 50-50 partnership? నీది 50 నాది 50 ఇలాగ భాగస్వామ్యం అలా ఉంటుంది అనుకుంటున్నారా? 50% you work, 50% I will work. 50% నువ్వు పని చేయి, మిగతా 50% నేను చేస్తాను. Or 70-30, లేదా 30-70 అంటున్నాడా? 80-20, 80-20 అంటున్నాడా? 90-10. 90-10? Okay, 99% I will work, 1% you work. లేదా 99% నేను పని చేస్తాను, మిగతా 1% మాత్రం నువ్వే చేయాలంటున్నాడా? This is calculation of God. దేవుని లెక్క ఇలా ఉందంటారా? Then what is God's calculation? దేవుని లెక్క ఎలా ఉంది? 100-0. 100 లేకపోతే నువ్వు 0. Sunna? Sunna is 0? Yes. Oh, 100 or sunna? అయితే 100గా ఉండు, లేకపోతే నువ్వు 0నే. Can you understand? అర్థమవుతుందా? Who should be 100? 100 ఎవరు ఉంటారు? Not only God, you also can be 100. మీరు కూడా 100 అవ్వచ్చు. If you can be 100, you do 100. మీరు చెయ్యగలిగితే 100కు 100% చెయ్యండి. And if you cannot do 100, 100 మీ వల్ల కాకపోతే then you should be 0. నేను 0 అని గ్రహించాలి మీరు. If you are 1, మీరు కనుక 1 అయితే God cannot work. మీరు 1% చేస్తున్నాను అనుకుంటే దేవుడు పని చేయలేడు. Can you understand this calculation? ఈ లెక్క మీకు అర్థమవుతుందా? దేవుడు చూసే విధానం. Even if you are 1, మీరు 1% చేస్తూ ఉన్నా God cannot work. దేవుడు పని చేయలేడు. You should be 100 అయితే మీరు 100గా ఉండాలి, or you should be 0. లేదా నేను 0 అని గ్రహించాలి. Either you should do everything from the beginning till the end, మొదటి నుండి చివరి వరకు అయితే అన్నీ చెయ్యాలి, or you should realize I cannot do anything, I can do nothing. లేదా నేనేమీ చెయ్యలేను, ఏమీ చేయగలిగిన వ్యక్తిని కానని గ్రహించాలి. Apart from this, there is no any calculation mentioned in the Bible. ఇది కాకుండా వేరే ఏ విధమైన లెక్కించే విధానం బైబిల్లో లేదండి. But because people, they do not read the Bible precisely, కానీ ప్రజలు బైబిల్ మరి స్పష్టంగా చదవరు కనుక such very important aspects of the Bible are unseen to them. బైబిల్లోని ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలు వారి కళ్ళకు కనిపించడం లేదు. So yesterday I spoke that how God works and also how Satan works. దేవుడు ఎలా పనిచేస్తాడు, సాతాను ఎలా పనిచేస్తుంది అనేది నేను మాట్లాడాను. నేను God works through his word. దేవుడు ఆయన మాట ద్వారా పనిచేస్తున్నాడు. Satan works through thoughts. సాతాను ఆలోచనల ద్వారా పనిచేస్తుంది. So every time you can see God sending word of God to us. ఎల్లప్పుడు ప్రతిసారి కూడా దేవుడు ఆయన వాక్యాన్ని మన యొద్దకు పంపించడం మనం చూస్తూ ఉన్నాం. In the same way, you can also see Satan giving many thoughts to us. అదే విధంగా ఇంకొక వైపు సాతాను అనేకమైన ఆలోచనలు మనకి ఇస్తూ ఉండడం కూడా గమనించవచ్చు. But the problem is, most of the time, the thoughts given by Satan match with our situation, with our feeling. కానీ సమస్య ఏంటి అంటే చాలాసార్లు సాతానిస్తున్నటువంటి ఆలోచనలు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, మనకున్న ఈ ఫీలింగ్స్ వీటితో మ్యాచ్ అవుతూ ఉంటాయి. And the word of God, God is sending is different from our thoughts and different from our ways and situations. కానీ దేవుడు మరి పంపిస్తున్న వాక్యం మాత్రము మన తలంపులు, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకు విరుద్ధంగాను వ్యతిరేకంగాను ఉన్నట్టు కనిపిస్తుంది. Can you understand? అర్థమవుతుందా అండి? Yesterday I gave example about the water turned into wine, right? నీరు ద్రాక్షారసంగా మారటం గురించి నేను పంచుకున్నాను. You remember? గుర్తుందా మీకు? In the word of Jesus, it is wine. దేవుని మాటలో, యేసు మాటలో అది ద్రాక్షారసం అని చెప్తున్నాడు ఆయన. But when the servants, they saw the what is filled in the water pot, it was water. కానీ ఆ రాతి వానల్లో ఏం నింపబడిందో దాన్ని సేవకులు చూస్తున్నప్పుడు అవి నీళ్లు. So according to man's thoughts, if we see, it is right, it is water. మనిషి ఆలోచనల ప్రకారం చూస్తే అవి నీరు. Word of Jesus does not match with the situation, does not match
with man's thoughts. యేసు మాట పరిస్థితితో కానీ మనిషి ఆలోచనలతో కానీ మ్యాచ్ అవ్వదు. That's why most of the people living in this world, they easily despise and throw away word of God and believe in the right and good looking thoughts given by Satan. అందుచేతనే ఈ లోకంలోని చాలా మంది ప్రజలు దేవుని మాటను తిరస్కరిస్తూ మరి వారి దృష్టికి అర్థవంతంగా మంచిగా కనిపించే వాటికి వాళ్ళ పరిస్థితులకు సరిపోయేలా ఉన్న సాధారణిస్తున్న ఆలోచనలతో ఒకటవుతూ ఉంటారు. Now this is general statement. ఇది మనం జనరల్గా ఇస్తున్నటువంటి But స్టేట్మెంట్. what about our personal life? కానీ మన వ్యక్తిగత జీవితం మన గురించి మనం ఆలోచిస్తే While we are living our day-to-day life, మనం ఈ దైనందిన జీవితంలో accepting what things we are living our life. వేటిని అంగీకరిస్తూ మన జీవితాలను జీవిస్తూ ఉన్నాం. Every day, ప్రతిరోజు thoughts given by Satan coming to us, సాతానిస్తున్నటువంటి ఆలోచనలు మన దగ్గరకు వస్తున్నాయి. and also the word of God which is different from man's thoughts is also coming to us. అలాగే మనిషి ఆలోచనలకు వేరుగా ఉన్న దేవుని వాక్యం కూడా మన దగ్గరకు వస్తూ ఉంది. Then accepting thoughts of Satan we are living our life, or accepting word of God we are living our life. మరి సాతానిస్తున్న ఆలోచనలు అంగీకరిస్తూ మన జీవితాన్ని జీవిస్తున్నామా, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ జీవిస్తున్నామా? How we can know? ఎలా తెలుస్తుంది మనకి? According to what fruit appears in our life. మన జీవితంలో వచ్చే ఆ ఫలాలను బట్టి చెప్పొచ్చు. What result is coming, or what is the outcome? ఆ చివరికి ఆ ఫలితం ఏమై ఉంది దాన్ని చూసి చెప్పొచ్చు. Can you understand? అర్థమవుతుందా? Now I am talking through the mic. ఇప్పుడు నేను ఈ మైక్ ద్వారా మాట్లాడుతున్నాను. You know, this mic is receiving my voice. మరి నా స్వరాన్ని ఈ మైక్ తీసుకుంటూ ఉంది. So it is like input. అంటే ఇది ఇన్పుట్ అన్నమాట, తీసుకుంటుంది. And what is this speaker? మరి స్పీకర్ ఏంటది? And this is the output. అది అవుట్పుట్, దానిలో నుండి బయటకు వస్తుంది. Receiving my voice, this mic is sending my voice to the speaker. నా మాటల్ని మరి మైక్ తీసుకొని ఆ స్పీకర్కి పంపిస్తుంది. Because this is wireless mic, ఇది వైర్లెస్ మైక్ కనుక it is using waves in this room. మరి ఈ గదిలో ఆ తరంగాలను ఉపయోగించి అది పంపిస్తూ ఉంది. If it was a wired mic, ఒకవేళ వైర్ ఉన్న మైక్ అనుకోండి, then through the wire the sound is sent, the voice is sent till the speaker. ఆ వైర్ ద్వారా స్పీకర్ వరకు ఈ మాటలు శబ్దం అనేది చేరుతుంది. But if I am speaking on the in the mic, hello, ఒకవేళ నేను ఈ మైక్లో హలో అన్నాను అనుకోండి, then can the speaker say namaste? స్పీకర్ నమస్తే అని చెప్పగలుగుతుందా? Why? ఎందుకని? Speaker will never speak by itself. స్పీకరు దానంతటా అదే ఎప్పుడు మాట్లాడలేదు. Whatever is input, according to that there will be output. ఏదైతే దానికి ఇవ్వబడుతుందో దాని ప్రకారమే దానిలో నుండి బయటకు వస్తుంది. That's why Bible says what you sow, so shall you reap. అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా? మీరు వేటిని విత్తుదురో వాటినే కొయ్యుదురు అని చెప్తుంది. If you accept the thoughts given by Satan, సాతానిస్తున్న ఆలోచనలు మీరు అంగీకరిస్తే what output will come? అప్పుడు మరి ఫలం ఏమొస్తుంది? Good output will come. మంచి ఫలం వస్తుందా? If you are accepting the thoughts given by Satan, సాతానిస్తున్న ఆలోచనలు మీరు అంగీకరిస్తే then the output, the result, fruits which are born, it will be good fruits. మరి అక్కడ వచ్చే ఆ ఫలాలు లేదా ఫలితము మంచిదవుతుందా? No. కానీ కాదు. So what is the problem? కాబట్టి ఇక్కడ సమస్య ఏంటి? Output is the problem, బయటికి కనిపిస్తున్న అవుట్పుట్ ఆ సమస్య, or input is the problem? లేదా దానికి ఇవ్వబడిన ఇన్పుట్లో సమస్య ఉందా? Where is the problem? ఎక్కడుంది సమస్య? Input, right? ఇన్పుట్ కదా. Yesterday I spoke about the output. నిన్న నేను అవుట్పుట్ గురించి మాట్లాడాను. If a patient comes to the hospital, ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చాడు అనుకోండి, that patient is vomiting,
మరి ఆ పేషెంట్కి వాంతులు అవుతున్నాయి If the అనుకుందాం. doctor say, hey, why you are vomiting? డాక్టర్ కనుక ఎందుకు వాంతులు చేసుకుంటావు, Stop vomiting. ఆపేసేయి నువ్వు, Because you are vomiting, my clinic is getting dirty. నీ వాంతుల కారణంగా ఈ క్లినిక్ అంతా చూడు ఎలా అయిపోతుందో Can't you మురికిగా. see this is so much dirty and smelly? చూడు ఎంత దారుణంగా తయారవుతుందో, ఎలా వాసన వస్తూ ఉందో You ఇక్కడ. stop. నువ్వు ఆపేసేయి. Then he can stop. అలా చెప్తే చెప్పినంత మాత్రాన ఆపేయగలుగుతాడా? He doesn't know that vomit is dirty. మరి వాంతి చేసుకుంటే అదంతా మురికిగా అవుతుంది, చెడుగా అవుతుందని తెలియదా తనకి? He knows, తనకు తెలుసు, but he is unable to stop it. కానీ తన వల్ల కావటం లేదు ఆపుకోవటం. Can you understand? అర్థమవుతుందా? His vomiting is not the problem. తను వాంతి చేసుకోవడం కాదు సమస్య. The reason why he is vomiting is the problem. దేని కారణంగా వాంతి అవుతూ ఉంది అనేది అది సమస్య. Amen. ఆమేన్. Can you understand? అర్థమవుతుందా? So in your life also, every time you need to find out not the superficial problem, but the fundamental problem. మీ జీవితంలో కూడా ప్రతిసారి మీరు తెలుసుకోవాలి, కనుగొనాలి, బయటకు కనిపించే పై ఉన్న సమస్య కాదు, దీన్ని కలిగిస్తున్న అసలైన కారణం ఏంటి అనేది. Every problem has these two parts: the superficial, the outward reason, and the fundamental reason. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు రెండు కారణాలు ఉంటాయి. బాహ్యంగా పైకి కనిపించే కారణం ఉంటుంది, లోపల దాగి ఉన్న అసలైన కారణం కూడా ఉంటుంది. Can you understand? అర్థమవుతుందా? So today the scriptures that we read from Genesis chapter 3 is talking about the fundamental problem of sin in people's heart. ఈరోజు మనం చదువుకున్న ఆదికాండం 3వ అధ్యాయము ప్రజల హృదయాల్లో ఉన్న ఈ పాపానికి సంబంధించి అసలైన కారణం గురించి మాట్లాడుతుంది. What is the superficial reason? First let's think about what is the superficial reason of sin problem in people. మొదటిగా ప్రజల హృదయాల్లో ఉన్న ఈ పాపానికి గల పైన కనిపించే కారణం ఏంటి? What are the superficial problems of sin? ఈ పాపం చేయడానికి పైకి కనిపించే కారణం ఏంటి? We don't have board here, otherwise I would have written down. మనకి బోర్డు లేదు ఇక్కడ, లేకపోతే మీకు రాసి చూపించేవాడిని నేను. Where is organizer? ఆర్గనైజర్ ఎక్కడ ఉన్నారు? Evangelism training program then should have whiteboard also, right? ఇవాంజలిజం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కదా, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే వైట్ బోర్డు కూడా ఉండాలి కదా. So what are the superficial reasons? పైకి కనిపించే కారణాలు ఏంటి? Superficial problems of sin. ఈ పాపం అనే సమస్యకు పైన కనిపించే కారణాలు ఏంటి? Anyone you can tell. ఎవరైనా మీరు చెప్పొచ్చు. Disobedience, right? అవిధేయత, అవునా? Right or wrong? అవునా కాదా? Yeah, disobeying God. దేవుని పట్ల అవిధేయత. And what? ఇంకా Living evil life. మరి చెడు జీవితం జీవించటం, Committing wrong things. తప్పులు చేయటం. But all these things are fundamental problem of sin or just superficial problem of sin? కానీ ఇవన్నీ పాపం యొక్క అసలైన ప్రాథమికమైన కారణమా లేదా పైన కనిపిస్తున్న కారణాలా? Yeah, superficial problem, right? అవును, ఇవన్నీ పైన కనిపిస్తున్న కారణాలంతే. But very strangely, in this world, most of the people consider this is problem. కానీ చాలా విచిత్రంగా ఈ లోకంలో దాదాపు ప్రజలందరూ కూడా ఇవే అసలైన కారణాలను భావిస్తున్నారు. And they want to stop that. వాటిని ఆపేయాలనుకుంటారు. You are also same. మీరు కూడా అలాగే. You are also thinking that I telling a lie is a problem. నేను అబద్ధం చెప్పడం సమస్య ఇక్కడ. I not able to obey the law and commandments of God nicely, this is the problem. దేవుని ఆజ్ఞలు మరి చక్కగా నేను ఇదే చూపించలేకపోతున్నాను, ఇదే సమస్య. I am disobeying God, this is problem. దేవునికి అవిధేయుడిని అవుతున్నాను, ఇది సమస్య. Through me many like evil things I am doing, evil works I am doing, this is problem. చాలా చెడ్డ పనులు నేను చేస్తూ ఉన్నాను, ఇది సమస్య. So I should stop this one by one. ఒకదాని తర్వాత ఒకటి వీటన్నిటిని నేను చేయడం ఆపేయాలి అనుకుంటారు. If I am able to stop these things, వీటిని నేను ఆపేయగలిగితే then my life will be different.
అప్పుడు నా జీవితం వేరేగా ఉంటుంది. I will become a person who can receive blessing of God and who is considered as a good person. దేవుని ఆశీర్వాదం పొందుకోగలిగిన వ్యక్తిగా అవుతాను, మంచి వ్యక్తిగా పరిగణించబడతాను అనుకుంటారు. Most of the people in this world, they are living being deceived by Satan in this way. ఈ లోకంలోని చాలా మంది ప్రజలు సాతాను ద్వారా ఇలా మోసగించబడుతూ జీవిస్తున్నారు. Because Satan never let people to discover the fundamental problem of sin. ఎందుకంటే సాతాను ఈ పాపం వెనుక గల అసలైన ప్రాథమికమైన కారణాన్ని గుర్తించే విధంగా అనుమతించట్లేదు ప్రజలు. If you want to discover the fundamental problem, ఈ అసలైన కారణాన్ని గనక మీరు తెలుసుకోవాలంటే you should not see the output, you should see the input. మీరు బయటికి ఏమొస్తుందో దాన్ని చూడకూడదు, లోపల ఏదుందో దాన్ని చూడాలి. So Genesis chapter 3 is the place where there was input. ఈ ఆదికాండము 3వ అధ్యాయం ఏదో కాదు, లోపలికి వెళ్తున్న దాన్ని వెళ్ళిన దాన్ని మనకు చూపించే అధ్యాయం ఇది. In the whole Bible, this Genesis chapter 3 is the chapter which can make us to see the fundamental problem of sin very clearly. బైబిల్లో ఉన్న అన్నింటికన్నా ఈ ఆదికాండం 3వ అధ్యాయం పాపం వెనుక గల అసలైన ప్రాథమికమైన కారణాన్ని మనకు చూపిస్తున్న అధ్యాయం. Today, as we read from Genesis chapter 3 verse 1, ఈరోజు మనం ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకున్నాం. first verse itself starts by saying, "Now the serpent was more cunning than any beast of the world of the field which the Lord God had made." ఇక్కడ చూడండి, ఆ మొదటి వచనం ఆరంభంలోనే ఏముందంటే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. Sorry, yesterday when I started my mind education, I did not introduce myself. మన్నించాలి, నిన్న మైండ్ ఎడ్యుకేషన్ ప్రారంభంలో నిజానికి నన్ను నేను పరిచయం చేసుకోలేదు మీకు. But usually when we meet first time, we have to introduce ourselves, right? మనం మొదటిసారి కలుస్తున్నప్పుడు సాధారణంగా పరిచయం చేసుకుంటాం కదా. My name is Reverend Swapnil Kadam. నా పేరు రెవరెండ్ స్వప్నిల్ కదం. I am ministering in Odisha. నేను ఒరిస్సా ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను. And also I am working for GCEA, Global Christian Empowerment Association, as South Odisha Director. మరి గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్లో నేను సౌత్ ఒరిస్సా డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. What is this? ఏంటిది? This is my introduction. ఇది నన్ను పరిచయం Who చేసుకుంటున్నా, am నా I? గురించి నేను ఎవరు అనేది. Is it right? అవునా కాదా? So here Genesis chapter 3 verse 1 is talking about whose introduction? ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం గురించి మరి చూసినప్పుడు ఇందులో ఎవరు పరిచయం చేయబడుతున్నారు, ఎవరి గురించి ఇది? Huh? Satan. సాతాన్ కదా? Right or wrong? అవునా కాదా? Because Satan has no flesh, ఈ సాతానుకు శరీరం లేదు కనుక that's why he cannot just approach to Adam and Eve. ఆదాము అవ్వల దగ్గరకు నేరుగా రాలేడు. Can you understand? అర్థమవుతుందా? So that's why Satan approached to the woman through using serpent's body, the snake's body. అందుచేతనే ఈ సాతాను ఆ సర్పము శరీరాన్ని ఉపయోగించుకుంటూ దాని ద్వారా అవ్వ దగ్గరికి రావడం జరిగింది. So here this serpent is actually Satan. నిజానికి ఇక్కడ ఏదైతే సర్పము అని మాట్లాడబడుతూ ఉందో అది సాతాను గురించి. What it is written about him? తన గురించి ఏం రాయబడి ఉంది ఇక్కడ? More cunning than any beast of the world, of the field. సమస్త భూజంతువులలో యుక్తి గలదట. Can you understand? అర్థమవుతుందా? So this serpent came to a woman. ఈ సర్పము స్త్రీ దగ్గరకు వచ్చింది. And he said to the woman, స్త్రీతో ఇలా అంది, "Has God indeed said, you shall not eat of every tree of the garden?" నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? You see, so sweet voice, right? చాలా మధురంగా ఉంది కదా అడిగే విధానం. Really Satan, this serpent wants to know that God has told not to eat of every tree. మరి సాతాను తెలుసుకోవాలనుకుంటూ ఉంది, దేవుడు ఏ చెట్టు ఫలాలు కూడా తినకూడదని చెప్పాడా? Because of that reason serpent is asking. నిజంగా తెలుసుకోవాలన్నా దాని ఉద్దేశం సాతాను అడుగుతున్నది అందుక? No, right? కాదు కదా.
because he is more cunning than any beast of the field. సమస్త భూజంతువులన్నిటికంటే యుక్తి కలదు గనుక This is very cunning question. నిజానికి ఇది చాలా కపటంతో కూడిన ప్రశ్న తను అడుగుతుంది. You know, Satan, he works very cunningly with us. నిజానికి సాతాను మనతో చాలా యుక్తిగా కపటంతో పనిచేస్తూ ఉంటుంది మనలో. Cunningly, he plants the thoughts inside of our heart. చాలా మోసపూరితంగా కపటంతో కూడిన ఆలోచనలు మనలో నాటుతూ ఉంటుంది. It is like giving slow injection. మరి ఇంజెక్షన్ నెమ్మదిగా చేస్తే ఎలా ఉంటుందో అలా. Have you undergone any surgery or operation any time in your life? మీ జీవితంలో ఎప్పుడైనా సర్జరీ ఆపరేషన్ చేయించుకోవడం లాంటివి జరిగాయా? Whenever there is some surgery, మరి సర్జరీకి చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా they give anesthesia. ముందు మత్తు ఇస్తారు కదా, మత్తు మందు. You know మీకు తెలుసా why they give anesthesia? ఎందుకు మత్తు ఇస్తారు అలా? So that there is no pain when the operation is done. ఆపరేషన్ చేస్తున్నప్పుడు నొప్పి తెలియకూడదని. So usually when they give anesthesia, సాధారణంగా మత్తు మందు ఇస్తున్నప్పుడు when usually doctor give anesthesia, డాక్టర్లు ఇస్తూ ఉన్నప్పుడు they after giving the injection they tell you to count. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని లెక్క పెట్టమంటారు. After giving injection, okay, count 1 to 10. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 1 నుండి 10 వరకు So the లెక్కించమంటారు. patients they count 1, 2, 3, 4, 5, 6. And when they say 10, already operation is finished. పేషెంట్స్ మొదలు పెడతారు 1, 2, 3, 4 అలా 10 దగ్గరకు వచ్చేటప్పటికి I did till 5, he till only till 2 he finished. నేను 5 వరకు అన్నా లెక్కెట్టాను, తను 2 లెక్క పెడుతున్నాడు. అప్పటికే ఆపరేషన్ అయిపోతుంది అంతా. He's more sleepy than me. నాకంటే తను మత్తుగా ఉన్నట్టున్నాడు. So when anesthesia is given, చూడండి, మత్తు ఇచ్చినప్పుడు it's not that the patient wants to sleep or that patient wants to become unconscious. మరి ఆ పేషెంట్ తను నిద్రపోవాలనుకుంటున్నాడనో లేకపోతే మత్తులోకి మరి స్పృహ లేకుండా అలా అయిపోవాలనుకుంటున్నాడనో కాదు. But that patient cannot help but to fall asleep, cannot help but to become unconscious because the power of anesthesia is much more powerful than his willpower. తనకు వేరే దారి లేదు నిద్రలోకి జారుకో మత్తు మందు ఇవ్వబడితే. So even though that person will determine, no, I will not sleep, I will not become unconscious. లేదు, నేను నిద్రపోను, నేను స్పృహ కోల్పోయేలా అవ్వను అని నిర్ణయించుకున్నా కూడా It is useless. దానివల్ల ఏం ఉపయోగం లేదు. Because with that determination, now he cannot stop himself from becoming unconscious. ఎందుకంటే తను నిర్ణయించుకోవడం సంకల్పించుకోవడం ద్వారా స్పృహ కోల్పోకుండా ఉండలేడు. Can you understand this? అర్థమవుతుందా ఇది? So in the same way, Satan, he is putting thoughts very cunningly in people's heart. అదే విధంగా సాతాను ప్రజల హృదయాల్లో చాలా యుక్తిగా కపటంగా ఆలోచనలు పెడుతూ ఉంది. For example, ఉదాహరణకి suppose I want to eat Domino's pizza. ఉదాహరణకి నాకు డొమినోస్ పిజ్జా తినాలని ఉంది. And I will tell Suresh brother. నేను సురేష్ బ్రదర్తో చెప్తాను. I am not pastor, he's saying. So I will tell Suresh brother, brother, you know Domino's pizza is so delicious. బ్రదర్, డొమినోస్ పిజ్జా చాలా బాగుంటుంది కదా. Nowadays I am in Odisha, so there is no any Domino's pizza shop nearby my house. ఈ రోజుల్లో నేను ఒరిస్సాలో ఉంటున్నాను కదా, మా ఇంటికి దగ్గరలో కానీ అక్కడెక్కడ ఈ డొమినోస్ పిజ్జా షాప్స్ ఉండవు. While I was living in Maharashtra, anytime I could eat pizza. ఇంతకుముందు మహారాష్ట్రలో ఉంటూ ఉన్నప్పుడు పిజ్జా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉండేవాడిని. But so long time passed, I could not eat Domino's pizza. చాలా రోజులు అయిపోయాయి పిజ్జా తిని. When we eat the pizza, that cheese is coming out like this. It is so nice, right? పిజ్జా తింటూ ఉంటే ఆ చీజ్. నీకు కూడా పిజ్జా అంటే ఇష్టమే, ఎలా ఉంటుంది, నువ్వేమంటావు? Why I am talking like this? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను నేను? Because I want to eat pizza. నాకు పిజ్జా తినాలని ఉంది. Can you understand? అర్థమవుతుందా? But instead of saying, hey, let's eat pizza together, పిజ్జా తిందాం వెళ్ళి అని చెప్పడానికి బదులుగా because I am cunning, నాకు కొద్దిగా ఈ కపటం ఉంది I'm కనుక using cunning way. ఈ కపటంతో కూడిన యుక్తితో కూడిన మార్గాన్ని నేను ఉపయోగిస్తున్నాను. Innocent way is what?
మరి నిష్కల్మషంగా అంటే మనం అమాయకంగా మాట్లాడడం అంటే Straightforward is ఉన్నది what? ఉన్నట్టుగా నేరుగా మాట్లాడడం అంటే ఏంటి? What is straightforward way? నేరుగా డైరెక్ట్గా మాట్లాడడం అంటే ఏంటి? I want to eat pizza. నాకు పిజ్జా తినాలని ఉంది, You buy for me or I will buy. Let's go and eat. అయితే నాకు పిజ్జా కొనిపెట్టు, లేకపోతే నేనైనా కొంటాను, వెళ్ళి తిందాం. This is innocent, straightforward way. ఇది ఉన్నది ఉన్నట్టుగా దాపరికం లేకుండా మాట్లాడడం. But what is this? Pizza is so good. కానీ ఇదేంటి, ఆ పిజ్జా చాలా I బాగుంటుంది, also like pizza. నాకు పిజ్జా చాలా ఇష్టం, Many days I didn't eat. తిని చాలా రోజులు అయిపోయింది. This is cunning way. ఇది యుక్తిగా కపటంగా మాట్లాడడం. Amen. ఆమేన్. Can you understand this? అర్థమవుతుందా ఇది? So serpent, he is telling to woman, hey, you eat the fruit which God forbidden to eat. ఇప్పుడు సాతాను ఆ స్త్రీ దగ్గరకు వచ్చి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలాలు తీసుకొని తిన్నువు. Is he saying like that? అలా చెప్తుందా? Will Satan come and tell you, oh, you against God? నువ్వు దేవుని వ్యతిరేకించు అని చెప్తుందా మీ దగ్గరకు వచ్చి సాతాను? Don't believe in God. దేవుని నమ్మకు, You believe in me. నువ్వు నన్ను నమ్ము. Like that? సాతాను ఎప్పుడైనా అలా చేస్తుందా? Never. ఎన్నడూ చేయదు. Why? ఎందుకు? Because he is most cunning. ఎందుకంటే అన్నిటికంటే యుక్తి గలదంట. Like this he talks to us. ఇలా మొత్తం అంతా తిప్పి తిప్పి తిరిగి తిరిగి మాట్లాడుతుంది. You remember some people, right? మీ జీవితంలో కొంతమందిని గుర్తొస్తున్నారు కదా మీకు. Man is not the problem. నిజానికి మనిషి కాదు సమస్య. But when people leave receiving the thoughts of Satan, they also become cunning like Satan. సాతాను ఆలోచనలను అంగీకరిస్తూ జీవిస్తున్నప్పుడు సాతానులాగే ఆ కపటదారిగా యుక్తి గలవారిగా అయిపోతారు. If you also leave receiving thoughts of Satan, you will also become cunning like Satan. మీరు కూడా సాతాను ఆలోచనలతో జీవిస్తున్నప్పుడు సాతాను వలె అలా ప్రవర్తించడం మొదలు పెడతారు. Satan is not innocent, he is cunning. సాతాను అమాయకత్వంతో లేదండి, యుక్తిగా ఉంది. So that's why he is asking to the woman, has God indeed said not to eat of any tree of this garden? అందుకే ఏమంటుందంటే, నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా? Actually, before serpent came to woman and after serpent came to woman changed. నిజానికి ఇక్కడ గమనిస్తే ఈ సాతాను మరి ఈ సర్పము అవ్వ దగ్గరికి రాక ముందు, సర్పం అవ్వ దగ్గరికి వచ్చిన తరువాత అవ్వను గమనిస్తే అవ్వ మారిపోయింది. Can you understand? అర్థమవుతుందా మీకు? People, they can only see Adam and Eve disobeyed God. ప్రజలు ఈ ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులయ్యారు అన్నది మాత్రమే If చూడగలుగుతున్నారు. today you go and ask to Christian people who are attending church or reading Bible, what is the sin that man committed? సంఘానికి వెళ్తున్న, బైబిల్ చదువుతున్న క్రైస్తవులను మీరు కలిసి ఈరోజు అడిగినట్లయితే మనిషి చేసిన పాపం ఏంటి అని, Then most of the people, they will reply, Adam and Eve disobeyed God. They disobeyed the commandment God gave to them not to eat of the fruit of knowledge of good and evil. ఆదామావులు దేవునికి అవిధేయులయ్యారు, మీరు తినవద్దు అని వారికి ఆజ్ఞాపించిన మంచి చెడుల జ్ఞానాన్ని ఇచ్చే వృక్షఫలాన్ని వాళ్ళు తిన్నారు అని చెప్తారు. But what is the disobedience? కానీ ఏంటి ఆ అవిధేయత? That is input or it is output? అది చివరికి బయటకు వచ్చిన ఫలితమా, లేకపోతే ముందు వాళ్ళకి ఇవ్వబడిన ఆ యొక్క ఇన్పుట్టా? Disobedience is input or output? వాళ్ళు అవిధేయులు అయ్యారు, కానీ అది ఏంటి? ఇన్పుట్టా అవుట్పుట్టా? అది Input adi, output adi. ఏమవుతుంది? అది ఇన్పుట్ అంటారా, అవుట్పుట్టా? Outputa? Inputa, outputa? Output, right? అది చివరికి జరిగింది, ఫలితం కదా అది. Can you understand? అర్థమవుతుందా? Then that is problem. అదా సమస్య ఇక్కడ? Is that real problem? అదా అసలైన? Disobeying God is the real problem? దేవునికి వారి చివరికి అవిధేయులు అవ్వడం అదా అసలైన సమస్య? No. కానీ కాదు. Those who are speaking in this way, they are still being deceived by that cunning Satan. ఈ విధంగా మాట్లాడుతున్నవారు, భావిస్తున్నవారు ఆ యుక్తిగల సాతాను ద్వారా ఇంకా మోసగించబడుతూ దీవిస్తున్నారు. But who are the one who come out of that deception of Satan? కానీ ఆ సాతాను మోసం నుండి బయటపడిన వారు, బయటకు వచ్చిన వారు ఎవరు? Till what time I can preach? 7? Yeah, very less time you give.
చాలా తక్కువ సమయం ఇస్తున్నారు. Already 7. 7 minutes remain for 7. 7 అవ్వడానికి ఇంకా 7 నిమిషాలు ఉంది. Okay, I'll take 10 more minutes, okay? 10 నిమిషాలు తీసుకుంటాను, సరేనా? Okay? సరేనా? You are not hungry, no? మీకేం ఆకలి వేయట్లేదు కదా? If you are hungry, then you tell me. మీకు ఆకలి అనిపిస్తే చెప్పండి. Pastor, please stop, I am hungry. పాస్టర్ గారు ఆపేయండి, ఆకలిస్తుందని. Don't talk cunningly, Pastor, already so much time. పాస్టర్ గారు ఇప్పటికే చాలా సమయం And అయిపోయి, then some sweet smell is coming. చాలా మరి ఏదో మంచి వాసన వస్తూ ఉందండి. Can you understand? ఇలా That is మాట్లాడకండి, cunning way. యుక్తిగా అలా మాట్లాడొద్దు. So actually when Satan came to the woman, ఈ స్త్రీ మరి సాతాను స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు Satan began to talk to the woman. సాతాను ఆ స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టింది. So before the woman started to listen to the Satan, ఈ స్త్రీ సాతాను నుండి వినటం మొదలు పెట్టక ముందు she had no heart to disobey God, to eat the fruit of knowledge of good and evil, to become sinner. దేవుని పట్ల అవిధేయురాలుగా అవ్వాలని కానీ, ఆ జ్ఞానాన్ని ఇచ్చే వృక్షఫలాన్ని తినాలని కానీ, పాపిగా అవ్వాలని కానీ తనకి ఎలాంటి హృదయం లేదు. Can you understand? అర్థమవుతుందా? Before I speak to Suresh brother about pizza, Suresh brother has no heart of eating pizza. ఈ పిజ్జా గురించి సురేష్ బ్రదర్తో నేను మాట్లాడడం మొదలు పెట్టక ముందు తనకు ఈ పిజ్జా పట్ల ఎలాంటి హృదయం ఏం లేదు. Maybe he wants to eat chicken curry for lunch. బహుశా లంచ్ కోసం చికెన్ కర్రీ తినాలని ఉండొచ్చు తనకి. But when I am talking to him, కానీ నేను తనతో సంభాషిస్తున్నప్పుడు pizza is good, pizza is delicious, and then cheese is so nice. చీజ్ ఎంత బాగుంటుందో అందులో. Listening, it is like manipulating him. ఇది వింటూ ఉంటే నెమ్మదిగా తన మనసు మార్చేయటం ఇది. Can you understand? అర్థమవుతుందా? And suddenly he also forgetting chicken curry. Yes, pizza. We should eat pizza like this. అక్కడ నుండి అకస్మాత్తుగా తను కూడా చికెన్ కర్రీ పక్కన పెట్టేస్తాడు, మర్చిపోతాడు. ఆ పిజ్జా నిజమే కదా, ఎంత బాగుంటుందో, నిజం కదా. Can you understand? అర్థమవుతుందా? So it is not he wanted. నిజానికి తను కోరుకున్నది కాదు, I wanted. నేను కోరుకున్నాను. And I am fulfilling my desire through him. నేను కోరుకుంటున్న ఈ నా కోరికను తన ద్వారానే నెరవేర్చుకుంటున్నాను. So man wants to go against God, or Satan wants to go against God. కాబట్టి మనిషి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటున్నాడా లేదా సాతానుకుంటుందా ఆ కోరిక? Man is enemy of God or Satan is enemy of God? దేవుని శత్రువు మనిషా సాతానా? Satan, right? సాతాను కదా. And who are we? మరి మనం ఎవరు? We are also enemy of God together with Satan. సాతానుతో పాటు మనం కూడా దేవుని శత్రువులం. Yes, we became. అవును, మనం అలా అయ్యాము. Why? ఎందుకు? Because we accepted the heart of Satan in Adam and Eve. ఆదాము అవ్వల ద్వారా మానవాళి సాతాను స్వరాన్ని, సాతాను అంగీకరించింది కనుక. So in Romans chapter 5 verse 12 it says, through one man sin entered the world. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక్క మనిషి ద్వారా పాపం ఈ లోకములో ప్రవేశించెను అని రాయబడింది. Amen. ఆమేన్. So what is that sin which entered into the world? ఈ లోకంలోకి ప్రవేశించిన పాపం ఏంటి? Is Bible telling you are telling lie every day, you are having evil and dirty thoughts arising inside of you, you are hating someone, that is very big problem, you are so bad? మీరు ప్రతిరోజు అబద్ధం ఆడటం, మీరు ప్రతిరోజు వస్తున్నటువంటి ఆ చెడు తలంపులు, మీరు ఇవి చేయడం అవి చేయడం, అది అసలైన చెడుతనము, అది అసలైన పాపం అని బైబిల్ చెప్తుందా? Does Bible or God wants to point out at the output? దేవుడు లేదా బైబిల్ మీలో నుండి బయటకు వస్తున్నవి, చివరికి కనిపిస్తున్న ఆ ఫలితాన్ని పరిగణించాలనుకుంటున్నారా? దాన్ని ఎత్తి చూపాలనుకుంటున్నారా? It is talking about the input. నిజానికి లోపలికి వెళ్ళిన దాని గురించి మాట్లాడుతూ ఉంది. Bible tells us sin entered in man's heart. బైబిల్ ఏమంటుంది అంటే పాపము మనిషి హృదయంలో ప్రవేశించెను. Man did not become sinner because he disobeyed God. మనిషి దేవునికి అవిధేయుడైన కారణంగా పాప అవ్వలేదు. Before man disobeyed God, already man became sinner because sin entered in his heart.
తన నుండి ఈ అవిధేయత బయటకు రాక ముందే పాపం తనలోకి ప్రవేశించింది కనుక తను పాపిగా అయ్యాడు. So he disobeying God is not the sin. కాబట్టి తను అవిధేయుడవడం కాదు పాపం ఇక్కడ. It is just the fruit of sin, the output of sin. ఈ అవిధేయత అనేది లోపల ప్రవేశించిన పాపానికి బయటకు వస్తున్న ఫలము. Then what is the actual fundamental sin? మరి అసలైన ప్రాథమికమైన పాపం ఏంటి? Is man accepting the cunningness, the cunning voice and thoughts given by Satan. అవును, మనిషి సాతాను ద్వారా ఇవ్వబడుతున్న కుయుక్తితో కూడిన కపటంతో కూడిన స్వరాన్ని ఆలోచనలను అంగీకరించటం. Yesterday I told you when God called Adam, Adam, where are you? నేను నిన్న కూడా మీకు చెప్పాను, దేవుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు Adam answered, I heard your voice in the garden. ఆదాము ఇలా సమాధానం చెప్తున్నాడు, నేను తోటలో ఉండగా నీ స్వరం వింటిని, I was afraid. నేను భయపడి తిని, I was naked. నేను దిగంబరిగా నుంటిని So కనుక I was ashamed నేను మరి సిగ్గుకరంగా and అనిపించి I hid myself. దాక్కుంటిని నేను అని చెప్తున్నాడు. So now Adam is saying, I am afraid, I am ashamed because I am naked, so I hid myself. ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడంటే నేను భయపడ్డాను, నేను దాక్కున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. So God asked to Adam, దేవుడు ఆదాముని అడిగాడు, who told you you are naked? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? Who told you you are naked? నువ్వు దిగంబరివని నీకు ఎవరు చెప్పారు? It is not your voice. అది నీ స్వరం కాదు. It is not your realization. అది నువ్వేదో గ్రహించిన గ్రహింపు కాదు. Today people easily say, I am sinner. ఈరోజు ప్రజలు సులభంగా చెప్తూ ఉన్నారు నేను పాపిని అని. People say many things, ప్రజలు ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు, but they do not know. Are they speaking of themselves or they are speaking what they have heard from Satan, what they have received from Satan? కానీ వారికి వారుగా మాట్లాడుతున్నారా లేదా సాతాను వారి ద్వారా ఇస్తున్నటువంటి ఆలోచనలు అంగీకరించి వాటితో మాట్లాడుతున్నారా అనేది గ్రహించలేకుండా ఉన్నారు. Now Adam and Eve both they were deceived by Satan. ఇక్కడ చూస్తే ఆదాము అవ్వలిద్దరూ కూడా సాతాను ద్వారా మోసగించబడ్డారు. But was the deceiver revealed? కానీ ఆ మోసగాడు బయటపడుతున్నాడా? Was the deceiver revealed? ఆ మోసం చేసిన వాడు బయటపడుతున్నాడా, బయటకు వస్తున్నాడా? No, right? లేదు. That's why if you read, here we will read, అందుకే ఇక్కడ చూస్తే God began to interrogate both Adam and Eve. ఆదాము అవ్వలను దేవుడు విచారిస్తున్నాడు ఇక్కడ. So if you read directly, we will go to verse 11. 11వ వచనం చూద్దాం మనం. And he said, who told you that you are naked? Have you eaten from the tree of which I commanded you that you should not eat? అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. So now here God is interrogating Adam first. మొదటిగా ఆదామును విచారణ చేస్తున్నాడు ఆయన. So what God is asking him, దేవుడు తాను ఏమడుగుతున్నాడంటే, who told you that you are naked? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? Have you eaten from the tree of which I commanded you that you should not eat? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. So what God is doing here, you know? దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా అండి? God is taking Adam and Eve back to the input, to the source from where the fundamental problem of sin began. దేవుడు ఈ ఆదాము అవ్వలిద్దరినీ కూడా ఎక్కడైతే ఈ పాపం మొదలైందో ఆ మూల కారణం దగ్గరికి, ఆ ఇన్పుట్ దగ్గరికి వాళ్ళని నడిపించాలనుకుంటున్నాడు. Can you understand? అర్థమవుతుందా? Through the word of God only we can discover and reach to the fundamental problem of all our problems. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మన యొక్క ఈ ప్రాథమికమైన సమస్య కావచ్చు, ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా ఆ అసలైన కారణాన్ని మనం గుర్తించగలుగుతాం. Not only sin problem. పాపం సమస్యే కాదండి. In your life, all problems, you must remember this, has superficial reason, also fundamental reason. మీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా కావచ్చు, వాటన్నిటికీ పైన కనిపించే కారణాలు ఉంటాయి, లోపల అసలైన కారణం కూడా ఉంటుంది. Why fellowship is important? ఎందుకు సహవాసం ప్రాముఖ్యమైంది? Because by ourselves we cannot reach till the fundamental reason.
ఎందుకంటే మనకు మనంగా ఆ ప్రాథమికమైన అసలైన కారణం దగ్గరికి చేరుకోలేము గనుక. Without God leading Adam and Eve through the word of God, it is impossible for Adam and Eve to discover the fundamental problem by their own knowledge, by their own self. దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా ఆదాము అవ్వలను నడిపించకపోతే వారంతట వారుగా అసలైన కారణం దగ్గరికి వెళ్ళలేరు, దాన్ని గ్రహించలేరు. Amen? ఆమేన్. Can you understand? అర్థమవుతుందా? So when God asked to Adam, దేవుడు ఆదామును అడిగినప్పుడు God wanted Adam to think, I am not speaking from myself. Somebody told me that I am naked. నా అంతటి నేనుగా మాట్లాడటం లేదు, ఇది వేరే ఎవరో నాకు తెలియజేస్తున్నారు నువ్వు దిగంబరు అని ఆదాము గుర్తించాలని దేవుడు It కోరుతున్నాడు. was not I who wanted to eat pizza. ఆ పిజ్జా తినాలనుకుంటున్నది నేను కాదు, I actually wanted to eat chicken curry. నాకు నిజానికి చికెన్ కర్రీ తినాలని ఉంది. But somebody came to me, and because he spoke to me continuously, my heart changed and I wanted to eat pizza now. కానీ ఎవరో నా దగ్గరకు వచ్చి నిరంతరంగా తను మాట్లాడడం ద్వారా తద్వారా నాకు ఈ పిజ్జా తినాలనే హృదయం నాలో ప్రవేశించింది. Can you understand what I'm saying? అర్థమవుతుందండి నేను చెప్తున్నది? So when God asked to Adam, దేవుడు ఆదామును అడిగినప్పుడు, have you eaten from the tree of which I commanded you not to eat? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? So what man answered? అప్పుడు తను ఏమని జవాబిచ్చాడు? Then the man said, the woman whom you gave to be with me, she gave me of the tree and I ate. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని. You see, now Adam is able to know it was not I who ate the fruit. ఇప్పుడు ఆదాము తను తెలుసుకోగలుగుతున్నాడు, ఆ ఫలాల్ని తిన్నది నేరుగా నేను కాదు. There was someone who gave me to eat. నన్ను తినమని నాకు ఇచ్చిన వ్యక్తి వేరొకరు ఉన్నారు. Can you know the difference? తేడా తెలుస్తుందా అండి మీకు ఇక్కడ? I ate, నేను తిన్నాను అన్నదానికి, woman gave me to eat. స్త్రీ తినమని నాకు ఇచ్చింది అని చెప్పడానికి. Can you understand this difference? ఈ తేడా మీకు అర్థమవుతుందా? Did Adam eat the fruit or it was given by woman? ఆదాము తీసుకొని ఆ ఫలాన్ని తిన్నాడా లేదా స్త్రీ ద్వారా తనకి ఇవ్వబడ్డాయా? Yes, it's right. అవును, అదే జరిగింది. But Adam by himself could not realize that. కానీ ఆదాము తనంతట తానుగా గ్రహించలేడది. First Adam thought, I ate. నేను తిన్నాను, నేను తినేసాను I అనుకుంటున్నాడు. ate pizza. నేను పిజ్జా తిన్నాను, నేను పిజ్జా తినేసాను. Really, I ate pizza? నిజంగా నేను పిజ్జా తిన్నానా? No, Pastor Swapnil made me to eat pizza. నా అంతటి నేనుగా తినలేదు, పాస్టర్ స్వప్నిల్ ఆయన నేను తినేలా చేశారు. Can you understand? అర్థమవుతుందా అండి? So Adam realized, I did not eat that fruit by myself. ఆదాము గ్రహించాడు, నా అంతటి నేనుగా ఫలం నేను తినలేదు. It was given to me by the woman, so I ate. ఈ స్త్రీ నాకు ఇచ్చిన కారణంగా తన ద్వారా ఇవ్వబడింది కాబట్టి నేను తిన్నాను. Then God hold Adam's collar, you ate and then you are now blaming woman. దేవుడు ఇప్పుడు ఆదాము కాలర్ పట్టుకున్నా, నువ్వు తిని ఇప్పుడు తన నిందిస్తున్నావా ఇలా అన్నాడా? Did God do like that? దేవుడు అలా చేశాడా? No. లేదు. As the blame from Adam, it shifted to the woman. ఇప్పుడు ఆ నింద ఆదాము నుండి మరి ఆ స్త్రీ పైకి మళ్ళింది. God, he made Adam to stand on one side. దేవుడు ఇప్పుడు ఆదామును పక్కన నిలవబెడుతున్నాడు. Now Adam became blameless, right? ఇప్పుడు ఆదాము పైనకి ఎంత మాత్రం ఆ నింద లేదు. Is it right? అవునా కాదా? Now in Adam he knows it was not I who ate. ఆ తిన్నది తీసుకున్నది నేను కాదు అని ఆదాముకు అర్థమైంది. How I ate? ఎలా తిన్నాను నేను? Because it was given to me by the woman. నాతో ఉండుటకు నీవు ఇచ్చిన స్త్రీ నాకు ఇచ్చిన కారణంగా తిన్నాను. So God let Adam stand on one side and called woman. ఇప్పుడు దేవుడు ఆదామును అయితే నువ్వు పక్కన నిలవబడని అవ్వను పిలిచాడు. And then God interrogated woman. ఇప్పుడు అవ్వను విచారణ చేస్తున్నాడు. So verse 13 it says, and the Lord God said to the woman, what is this you have done? అప్పుడు దేవుడైన యెహోవా 13వ వచనంలో స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా. Here God is asking to the woman now. ఇప్పుడు స్త్రీని అడుగుతున్నాడు దేవుడు. Why you have done like this? What is this that you have done? ఏంటి నువ్వు చేసిన ఈ పని అని అడుగుతున్నాడు. So the woman said, the serpent deceived me and I ate.
స్త్రీ సర్పమునను మోసపుచ్చినందున తింటిన నేను. Yeah. అవును. Have you seen CID serial? సిఐడి సీరియల్ చూసారా మీరు? You have seen చూసారా మీరు? Crime Patrol? క్రైమ్ పెట్రోల్. You watch TV? మీ టీవీ చూస్తారా? Wow, I thought you only read Bible. మీరు బైబిల్ మాత్రమే చదువుతారనుకున్నానే. If you see such investigating this crime thrillers, మరి అలా దర్యాప్తు చేసే ఈ థ్రిల్లర్స్ మీరు అటువంటివి చూస్తే usually when we see such crime thrillers, how our brain is working, you know? మరి నేరాలు దర్యాప్తు చేసే అటువంటి మూవీస్ అవి చూస్తే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? You like thrillers? మీకు థ్రిల్లర్స్ అంటే ఇష్టమేనా? While you watch thriller movie, if suppose it is a crime thriller, మరి థ్రిల్లర్ మూవీ చూస్తున్నప్పుడు అది నేరాలకు సంబంధించిన థ్రిల్లర్స్ అయితే while watching movie, in our brain we are also investigating and thinking, who will be the killer? Who will be the killer? No, that person, like this we are also thinking, right? ఆ మూవీ చూస్తూ ఉన్నప్పుడు మన మనసులో మనం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాం. ఎవరై ఉంటారు హంతకుడు? ఆ వ్యక్తా లేకపోతే ఈ వ్యక్తా? ఎవరు చేసి ఉంటారు ఈ నేరం? మనం కూడా వెతుకుతూ ఉంటాం. What is the best direction? మరి అందరికంటే బెస్ట్ డైరెక్షన్ చేసేవాళ్ళంటే ఎవరు? Till the end we don't know who is the killer. చివరి వరకు హంతకుడు ఎవరో ప్రేక్షకులు కనిపెట్టలేకపోవాలి. అలాంటి వాళ్ళు బెస్ట్ డైరెక్టర్స్. అవునా? Right or wrong? అవునా కదా? In my days, Crime Patrol was not there when I was young. నా చిన్నతనంలో క్రైమ్ పెట్రోల్ లేదు, But CID was there. కానీ సిఐడి అయితే ప్రసారం అయ్యేది. ACP Pradyuman, డీసీపీ ప్రద్యుమన్, Inspector Daya. ఇన్స్పెక్టర్ దయా. कुछ तो गड़बड़ है. Right? But in CID, I learned one rule. కానీ ఈ సిఐడి ద్వారా నేను ఒక రూల్ నేర్చుకున్నాను. You know, if you see CID serial, మీరు సిఐడి సీరియల్ చూస్తే whosoever CID is suspecting, ఎవరినైతే ఆ సిఐడి అనుమానిస్తున్నారో they are never the killer. వాళ్ళెప్పుడు నేరస్తులు అవ్వరు చివరికి. Can you understand? అర్థమవుతుందా? Always those whom the CID are suspecting, they are never the killer. ఆ సిఐడి వాళ్ళు ఎవరినైతే అనుమానించి విచారణ చేస్తున్నారో చివరికి వాళ్ళు ఎప్పుడూ నేరస్తులు అవ్వరు. इसने किया होगा, then you should know, they are not the killer. వాళ్ళు ఒకరిని పట్టుకొని వాళ్ళని విచారణ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మాత్రం హంతకులు కాదని కనిపెట్టేయచ్చు. వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? You know, in any thriller movie or a thriller serial, last 10 minutes is most exciting, ఏ climax. థ్రిల్లర్ మూవీ అన్నా సీరియల్ అయినా సరే చివరి 10 నిమిషాలు క్లైమాక్స్ ఉంటుంది కదండి, అది చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. Why? ఎందుకు? Because in the climax, suspense is revealed. ఎందుకంటే ఆ చివరి నిమిషాల్లోనే మరి ఆ సస్పెన్స్ అనేది బయటపడుతుంది కనుక. Today I will speak about one mind lecture about addiction. ఈరోజు నేను అడిక్షన్ మరి బానిసలు అవ్వడం గురించి దేనికైనా దాంతో పట్టబడడం గురించి I will మాట్లాడతాను. speak about some hormones that are released in our brain. మన మెదడులో మరి రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ గురించి కూడా So మాట్లాడతాను. that excitement watching the thriller or suspense movie, that is created by the hormone called as adrenaline. మరి థ్రిల్లర్ మూవీ చూస్తున్నప్పుడు ఒక రకమైన ఉత్తేజభరితంగా అవుతాం కదా మనం. అది అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి ఆ సమయంలో మనలో. దానివల్ల అలా అనిపిస్తుంది. Why most of the people like thrillers? ఎందుకు చాలా మంది ప్రజలకు థ్రిల్లర్స్ నచ్చుతాయి? Because that adrenaline hormone which is released in the brain, ఎందుకంటే ఆ బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే అడ్రినలిన్ హార్మోన్ it makes us very excited. అది మనల్ని చాలా యాక్టివ్ ఎక్సైటింగ్ గా చేస్తుంది. Who is the killer? ఎవరై ఉంటారు హంతకుడు? ఎవరై ఉంటారు? Oh my God! Such a big twist in the movie. Wow! మూవీలో ఎంత పెద్ద ట్విస్ట్ ఇది నిజంగా. Like that is good movie, right? ఆ విధంగా ఉంటే అది మంచి మూవీ కదా. Here also like this twist is there. ఇక్కడ కూడా అలాగే ట్విస్ట్ ఉంది. So when every time Adam was thinking, I disobeyed God, I am naked, I am afraid, I am ashamed, how could I eat that fruit of knowledge of good and evil which God forbade us to eat? ఆ క్షణం వరకు ఆదాము నేను అవిధేయుడినయ్యాను, నేను దిగంబరినయ్యాను, నేను భయపడుతున్నాను, దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలాలను ఎలా తినేసాను అసలు అని తను అనుకుంటున్నాడు. But first Adam realized it was not me, it was not I who ate, it was given to me to eat.
కానీ మొదటిగా ఇప్పుడు ఆదాము గ్రహించాడు, అది తిన్నది తీసుకుని నేను కాదు, నువ్వు నాతో ఉండుటకు నాకు ఇచ్చిన ఈ స్త్రీ మూలంగా తిన్నానని. When God questioned to woman, ఇప్పుడు దేవుడు స్త్రీని ప్రశ్నించినప్పుడు woman also could realize it was not me who from the beginning wanted to eat that fruit. స్త్రీ కూడా తను గ్రహించడం జరిగింది, మొదటి నుండి దాన్ని తినాలని ఉన్నది నాకు కాదు, నేను కాదు. The serpent deceived me and I ate. మరి సర్పము నన్ను మోసపుచ్చిన కారణంగా తింటిని. This is the exact place where the suspense is revealed. సరిగ్గా ఇక్కడ సస్పెన్స్ బయటపడింది ఇప్పుడంతా. Now when woman said the serpent deceived me and I ate, స్త్రీ ఎప్పుడైతే సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అని చెప్పిందో, verse 14, 14వ వచనం, it says, so the Lord God said to the serpent, because you have done this, you are cursed more than all cattle. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానివై అవుతావు. This is the climax. ఇది క్లైమాక్స్. ఇప్పుడు In verse 14, God is speaking to serpent. 14వ వచనంలో దేవుడు ఇప్పుడు సర్పంతో, సాతానుతో మాట్లాడుతాడు. First God spoke to Adam. మొదటిగా దేవుడు ఆదాంతో మాట్లాడాడు, God spoke to Eve, తర్వాత అవ్వతో, and then serpent. ఇప్పుడు సర్పముతో. In this chapter 3, God is speaking to three beings. ఈ 3వ అధ్యాయంలో దేవుడు ముగ్గురితో మాట్లాడుతున్నాడు. To Adam, ఆదాముతో, Eve, అవ్వతో, and serpent. సర్పముతో. But very amazingly, కానీ ఎంతో ఆశ్చర్యకరంగా, while speaking to Adam and Eve, God is questioning them. మరి ఆదాము అవ్వలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళను విచారిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. But when God spoke to serpent, కానీ సర్పంతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం God never asked any question to him. తనను ఏ ప్రశ్న అడగటం లేదు. Directly God is accusing serpent, because you have done this. నేరుగా సర్పాన్ని నిందిస్తూ నీవు దీని చేసినందున అంటున్నాడు. In Telugu Bible also it is written like that. Yes, Pastor. Because you have done this. నీవు దీని చేసినందున. నీవు ది చేసినందున. హూ చేసినందున? ఎవరు చేశారు? ఎవరు చేశారు? I am also learning Telugu so that they can call me again and again. మళ్ళీ నన్ను పిలుస్తారేమో, నేను తెలుగు నేర్చుకుంటున్నాను. ఎవరు చేశారు? ఎవరు చేశారు? What God is saying? దేవుడు ఏమంటున్నాడండి? Adam, you చేశారు? ఆదాము నువ్వు చేసావంటున్నాడా? Woman, స్త్రీ నువ్వు చేసావంటున్నాడా? whom God is saying you have done this. నీవు దీని చేసినందున అని ఎవరితో అంటున్నాడు? Satan. అవును, సాతానుతో. Amen. ఆమేన్. But when we are asking forgiveness of sin, కానీ మనం పాప క్షమాపణ కోసం అడుగుతున్నప్పుడు, how we ask forgiveness of sin? మనం ఎలా అడుగుతాము పాప క్షమాపణ? Lord, today I committed this sin. ప్రభువా, ఈ రోజు నేను ఈ పాపం I చేశాను. did like this. నేను ఇలా చేశాను. Because I did like that. నేను ఇలా చేసినందున, I am like this. నేను ఇలా ఉన్నాను Lord, కనుక please forgive me. దేవా దయచేసి క్షమించు నన్ను. And what does it mean? దాని అర్థం ఏంటి? We did not reach till the climax. ఈ క్లైమాక్స్ దీనికి ఇంకా రాలేదు మనమని. Can you understand? అర్థమవుతుందా? The one who has reached the climax, క్లైమాక్స్ వరకు, చివరి వరకు వచ్చిన వారు confess like Paul. మరి చివరి అంకానికి వచ్చిన వారు పౌల్లా Today ఒప్పుకుంటారు. afternoon I will speak about that. ఈరోజు మధ్యాహ్నం దాని గురించి మాట్లాడతాను. As Paul, he confesses, I want to do good. పౌలు ఏ విధంగా ఒప్పుకుంటున్నాడో తెలుసా? మేలైనది చేయవలనని నాకు ఉంది కానీ, but I do evil. కానీ నేను అది చెయ్యట్లేదు, కానీ చెయ్యకూడని దాన్ని చేస్తున్నాను. He says, I want to do good. మేలు చెయ్యాలి, మంచి చేయాలని ఉంది నాకు, but I don't do good. కానీ నేను అది చెయ్యటం లేదు. Evil I don't want to do. నేను చేయకూడని కీడు చేస్తున్నాను, but I keep on doing. నేను ఆ కీడుని చేస్తున్నాను, చేయకూడదు. So in the end he says, if I do what I will not to do, చివర్లో తను ఏమంటాడంటే, నేను చేయగోరని దానిని చేసిన ఎడల, it is no longer I who do it, but the sin that dwells in me. ఇకను దానిని చేయునది నేను కాదు, నా యందు నివసించు పాపము అంటున్నాడు. It is no longer I who do it,
దానిని చేయునది నేను కాదు, it is the sin that dwells in me. నా యందు నివసించు పాపము. Amen. ఆమేన్. He is discovering the doer. పౌలు తను ఆ చేస్తున్న వ్యక్తిని గుర్తించాడు. Doer is not me. చేస్తున్నది నేను కాదు, Doer is the sin that dwells in me. నాలో నివసించు పాపము. Amen. ఆమేన్. Till this much you need to understand. ఇంతవరకు మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. Could you understand? అర్థమైందండి మీకు? If you understand this part, ఈ భాగం మీకు అర్థమైతే then very easily you will be able to be led back towards the word of God which we left. మనం దేన్నైతే విడిచిపెట్టామో ఆ దేవుని వాక్యం యొద్దకు తిరిగి సులభంగా వెళ్ళగలుగుతాం. Receiving salvation, becoming righteous and holy before God is not just becoming a good person from a bad person. రక్షణ పొందుకోవటము మరి అది మంచి వ్యక్తి నుండి చెడ్డ వ్యక్తి నుండి మంచి వ్యక్తిగా మారడం కాదండి. Receiving salvation or becoming righteous and holy means returning back to God, returning back to the word of God from where we left. రక్షణ పొందుకోవటం, నీతిమంతులుగా అవటము, పరిశుద్ధులుగా తీర్చబడటం అనేది దేవుని యొద్దకు తిరిగి వెళ్ళటం. Amen. ఆమేన్. Okay, this much I will share. ఇంతవరకు నేను పంచుకున్నాను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our holy heavenly Father, we thank you for this time. పరిశుద్ధ మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. Really, Lord, through the word of God only we are able to see the fundamental problem. దేవా, మీ యొక్క వాక్యం ద్వారా మాత్రమే మేము చూడగలుగుతాము అసలైన కారణం ఏంటి అనేది. That's why you prepared such precious program for all of us and you gathered us here. అందునిమిత్తమే ఈ ప్రశస్తమైన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడుకునేలా చేశారు. As you led Adam and Eve through the word of God to come out of the sin, ఆదాము అవ్వలను పాపము నుండి బయటకు వచ్చేలా మీ వాక్యం ద్వారా మీరు నడిపించిన విధంగా, to come out of the deception of Satan, సాతాను మోసము నుండి తీసుకొచ్చిన విధంగా, please lead each and every one of us also to come out of our sin problem and from the deception of Satan. మాలో ప్రతి ఒక్కరిని కూడా మా పాపం సమస్య నుండి, సాతాను సమస్య నుండి దేవా మీరు బయటికి నడిపించండి. Today also, throughout the day, through the word of God, lead and guide each and every of our hearts. ఈరోజు కూడా మరి ఈ రోజంతా కూడా దేవా మాలో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు దయచేసి నడిపించండి. We commit all things in your hands. సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ In Jesus' name we prayed. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Thank you. కృతజ్ఞతలండి.